ఒక గమ్యమంటూ లేనివారికి ఏలాంతరూ దారి చూపలేదు. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారికి నిరాశ అనేది కలగదు. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కాని వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది. గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరైనట్లే. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్లాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు, తిట్టుకోనవసరం లేదు. నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకి వెనక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం. పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు. నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో. నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. రహస్యం: నీ దగ్గరున్నంతసేపు నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని. దురలవాట్లు మొదట్లో సాలెగూళ్లు, ఆపై ఇనుప గొలుసులు. ఎదుటి వ్యక్తిని నోరెత్తకుండా చేసినంత మాత్రాన అతడిని నీ దారికి తెచ్చుకున్నట్లు కాదు. తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనిషంటే మరీ ఇష్టం. అబ్రహాం లింకన్. చెప్పుల్లేని కాళ్లతో నడిచేవారు దారిలో ముళ్ల చెట్లు నాటకూడదు. కష్టాలను జయించడానికి నిస్పృహన్న చిరునవ్వు బలమైన ఆయుధం. ప్రకృతి, కాలం, సహనం. ఈ మూడు మాన్పలేని గాయం లేదు. అనంతమైనదా, కానీ చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్కమాట తుడిచివేస్తుంది. నువ్వు వెళ్లే దారిలో మొరుగుతూ ఉన్న కుక్కలన్నిటినీ నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. సాహసించేవాడి వెనుకే అదృష్టం నడుస్తూ ఉంటుంది. అందరూ సమయాన్ని వృధా చేస్తుంటే మీరు మంచి ఆలోచనలతో మీ మనసుని శుద్ధి చేసుకోవాలని ఇక్కడి వరకు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.